హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కిచెన్ వాల్ పేపర్ ఎలా స్టిచ్ చేయాలనేది చూపించబోతున్నానండి. ఇది మేము ఇక్కడ అనకాపల్లిలో ఎంఎస్ రావులో తీసుకున్నామండి. మాకు 200 పడింది. ఇది డిస్కౌంట్ పోగా 190కి వచ్చిందనమాట. ఇది ఎలా అంటించాలో కిచెన్లో అనేది చూపించబోతున్నాను. మనం జనరల్గా టైల్స్ వేస్తాం కదా కిచెన్లో, కానీ అలా కాకుండా ఇలా కిచెన్ వాల్ పేపర్ వేసుకున్నా సరే సేమ్ టైల్స్ లాగే ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీన్ని ఓపెన్ చేసి ఎలాగా అయితే స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఓపెన్ చేస్తున్నాను. ఇది స్టిక్కర్ టైప్ అన్నమాట. మనం చూసుకొని జాగ్రత్తగా అంటించుకోవాలి. చాలా అంటే చాలా అందంగా వచ్చింది. చూపిస్తాను. చూడండి ఓపెన్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. మీ కిచెన్లో కూడా వేసుకోండి. కొత్త ఇంట్లో కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది. చూడండి నేను ఈ టైప్ తీసుకున్నాను అనమాట. ఈ మోడల్ గ్రీన్ కలర్ ఆకుల టైప్ వచ్చాయి. ఇవి తీసుకున్నాను నేను. ఇక్కడ ఈ గోడకు అంటిద్దాం అనుకుంటున్నాను. ఇది మనం ఏంటంటే కరెక్ట్గా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. నేను ఇలా అడ్డంగా వేద్దాం అనేసి కొలత తీసుకుంటున్నాను. కానీ అడ్డంగా కన్నా నిలువుగా ఇంకా బాగుంటుంది అనిపించింది. సో అందువల్ల మేము నిలువుగా కూడా కొలత తీసుకున్నాము. నిలువుగా తీసుకొని కట్ చేసాము. కరెక్ట్గా సైజు మనకు కావాల్సిన కొలతలో ఎక్కడెక్కడైతే మనం పేస్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కొలత తీసుకొని కట్ చేసుకోవాలి. కరెక్ట్గా కూడాను ఇలా జాగ్రత్తగా నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. చూడండి ఇది సేమ్ స్టిక్కర్ టైప్ అనమాట. చూడండి ఒక సైడ్ అంచు నుంచి ఇలా ఈ స్టిక్కర్ చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయండి. చూడండి ఇలా ఓపెన్ చేస్తూ పేస్ట్ చేయండి. ఇలా చూడండి వెనకాల స్టిక్కర్ తీస్తూ కింద నుంచి పేస్ట్ చేయండి. జాగ్రత్తగా ఒక సైడ్ నుంచి ఓపెన్ చేస్తూ ఒక సైడ్ నుంచి అనమాట. నీట్గా ఎక్కడ బబుల్స్ లేకుండా నీట్గా పేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూడండి చూపిస్తున్న విధంగా ఇలా ఒక సైడ్ నుంచి తీస్తూనే చూడండి ఇలా పైకి ఎలా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంతేనండి, చాలా సింపుల్. ఇలా నీట్గా ఎక్కడ బబుల్స్ అనేవి ఉండకుండా నీట్గా కూడా పేస్ట్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ చిన్న బబుల్స్ టైప్ వస్తే ఇలా అంటే ఇలా బాగానేండి. ఇలా చేతితో అద్దేస్తే సరిపోతుంది. నీట్గా ఒక సైడ్ నుంచి నీట్గా అతకాలన్నమాట. ఇలా అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్. ఇలా మొత్తం కూడా మనకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు కూడా నీట్గా పేస్ట్ చేసేసుకోండి. చూడండి ఇలా చేతితో ఇలా నీట్గా అద్దండి. ఇలా మనకి ఎంత సైజు అయితే కావాలో అంత సైజు నీట్గా కొలతలు తీసుకోండి. నేను ఇలా మొత్తం చివరి వరకు అంటిద్దామని అనుకుంటున్నాను. మొత్తం కావాల్సినంత చూడండి కిచెన్ మొత్తం అంటించేసాము. చాలా బాగా వచ్చింది. ఇంకా వీడియోలో కంటే బయట ఇంకా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి సూపర్గా వచ్చింది కిచెన్లోని. ఇది ఈ మోడల్ మీకు కావాలంటే కిచెన్లోనే కాదు హాల్లో కూడా చేసుకోవచ్చండి. వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.